జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన ఖచ్చితంగా ఈ న్యూస్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు ఓకేనా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈయన గారి పేరు వచ్చేసి అసీం మునీర్ 2022 నుంచి పాకిస్తాన్ సైన్యం యొక్క 11వ చీఫ్ ఆర్మీ స్టాఫ్ గా పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు ఈ అసీం మునీర్ పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐకు 28వ డైరెక్టర్ జనరల్ గా పనిచేశాడు. నిజానికి ఈ అసీం మునీర్ మన పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు అనమాట. అర్థమవుతుందా? అయితే మన దేశానికి స్వాతంత్రం వచ్చి మన దేశం రెండుగా ఇడిపోయింది కదా. ఏది మత ప్రాతిపదికన మన దేశం వచ్చేసి హిందూ దేశంగాను, పాకిస్తాన్ వచ్చేసి ఇస్లామిక్ దేశంగాను. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ వదిలేసి మన దేశాన్ని ఆ దేశానికి వెళ్ళిపోయినారు. అర్థమవుతుందా? ఇక పాకిస్తాన్ లో ఉండేటటువంటి రావల్పిండిలోనే ఈయన గారు పెరిగి పెద్దోడినాడు. వీడు ఐఎస్ఐ డైరెక్టర్ గా ఉండగా భారత్ పైన కనీసం 9 బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశాడని చెప్పి చెప్తా ఉంటారు. వీడి టార్గెట్ అల్లా కూడా మొత్తం అంతా మన భారతదేశమే. వీడికి భారతదేశం అంటే నిల్లు వెళ్ళా కూడా ద్వేషమే. ఇక వీడు ఓవర్ యాక్షన్ అయితే మామూలుగా ఉండదు. వీడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే మన పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ కలిసి మన భారతదేశాన్ని రెచ్చగొట్టేలా ప్రయత్నం చేసినాడు. ఇకపోతే వీడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినప్పటి నుంచి భారత్ పైన ఎన్నిసార్లు దాడులు చేయాలనుకున్నా కూడా అవి అన్నీ కూడా వ్యర్థమైపోయినాయి. అంటే మన భద్రతా దళాలు వాళ్ళ ప్రయత్నాలు అయితే విజయవంతంగా అడ్డుకోగలిగినారనమాట. సరే, ఇకపోతే ఈ అసీం మునీర్ ఆర్మీ చీఫ్ గా అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్ లో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వీర విహారం చేయడం మొదలుపెట్టారు. గత 3 సంవత్సరాల్లో 35 మంది పాకిస్తాన్ తీవ్రవాదులను పాకిస్తాన్ లోనే చంపినప్పటికీ ఏ ఒక్క గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీని కూడా వీళ్ళెవరూ కనుక్కోలేకపోయినారు. అర్థమవుతుందా? ఇకపోతే ఈ అసీం మునీర్ గాడు పరమ క్రూరుడు. ఈ ముషారఫ్ ఉన్నాడు కదా అంతకుముందు, వాడికన్నా వీడు ఇంకా 10 రెట్లు ఎక్కువ అన్నమాట. అంత పెద్ద దుర్మార్గుడు. ఎందుకంటే వీడు ఆర్మీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచే బెలూచిస్తాన్లో స్వాతంత్ర ఉద్యమకారులు కనిపించకుండా పోవడం ప్రారంభించారు. బెలూచిస్తాన్లో కాస్త నోరు తెరిచి వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నించే మగవాళ్ళందరూ కూడా కనిపించకుండా పోవడం ప్రారంభించారంట. అంటే కిడ్నాప్ చేసి అది కథ. అందుకు కారణం ఎవరయ్యా అంటే ఈ అసీం మునీరే. పోలీసు విచారణ పేరుతో బెలూచిస్తాన్లోని మగవాళ్ళని తీసుకొని పోయి వాళ్ళని చంపేసి మృతదేహాలను మాయం చేసేవాళ్ళంట. ఇక ఈ విషయాలు తెలుసుకున్న తర్వాతే ఈ బెలూచి రెబల్స్ కడుపు మండిపోయి ఇప్పుడు పాకిస్తాన్ సైనికులపైన పెద్ద ఎత్తున దాడులు చేస్తారు. వాళ్ళే ఊరికే చేయడంలే, వందలాది సంఖ్యలో ఈ పాకిస్తాన్ సైనికులను హతమారుస్తున్నారు. ఇకపోతే ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోనైతే అసలు పాకిస్తాన్ ఆర్మీ అడుగు పెట్టడానికి భయపడిపోతుంది. అక్కడ తెహ్రీక్ తాలిబాన్లో పాకిస్తాన్ సైనికులు ఒక ఆట ఆడుకుంటున్నారు. అసలు పాక్ సైనికులు వాళ్ళ స్థావరాలను దాటి వెళ్ళడానికి బెదిరిపోతున్నారంట. ఎంత పోతుమోవాళ్ళో చూడండి. దీంతో ఈ అసీం మునీర్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ అన్ని విషయాల్లో కూడా సర్వనాశనం అయిపోయింది. ఇటు రాజకీయంగాను అటు ఆర్థికంగాను ఎలాగో పాకిస్తాను అధపాతాళానికైతే పడిపోయింది. కానీ మొదటిసారి పాకిస్తాన్ ఆర్మీ ఘోరమైన పరిస్థితుల్లోకైతే చేరుకునింది. పాకిస్తాన్ ఆర్మీ అంటే ఒక జోకర్ల టీమ్గా మారిపోయింది. ఏంది? జోకర్ల టీం. దీంతో పాకిస్తాన్ ఆర్మీలోని అధికారులంతా కూడా ఈ అసీం మునీర్ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీలోని కెప్టెన్లు, కల్నల్లు, మేజర్లు, జవాన్లు అందరూ కలిసి ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు ఒక బహిరంగ లేఖ రాశారంట. ఆ లేఖలో మీరు వచ్చిన దగ్గర నుంచి పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. మొన్నటిదాకా పాకిస్తాన్ ఆర్మీ అంటే ప్రజల్లో అంత ఎంతో గౌరవం ఉంటామనేది. అలాగే ప్రపంచంలో పాకిస్తాన్ ఆర్మీకి ఒక గుర్తింపునేది. కానీ మీరు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఇమేజ్ పూర్తిగా పడిపోయింది. మీరు రాజకీయ అసమ్మతిని అణిచివేసేందుకు, జర్నలిస్టుల నోరు మూసేందుకు, అదేవిధంగా రాజకీయ ప్రక్రియను అడ్డుకునేందుకు మీ సైనిక అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. కాబట్టి వెంటనే మీరైతే రాజీనామా చేయాలి. ఇది రిక్వెస్ట్ కాదు, మీ రాజీనామా చేయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. మీరు పదవి నుంచి తప్పుకోకపోతే తిరుగుబాటు అయితే తప్పదు. మీరు రాజీనామా చేయని పక్షంలో మేమైతే బలప్రయోగం చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెచ్చరిస్తా ఈ పాకిస్తాన్ సైనికులు, కెప్టెన్లు అందరూ కలిసి బహిరంగ లేఖ రాయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అంటే ఇక భారత్కు బద్ద వ్యతిరేకమైనటువంటి ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు రోజులు దగ్గర ఉన్నట్టు బాగా అర్థమవుతుంది. ఇక త్వరలోనే వీడు ఏ దుబాయ్కో లేకపోతే సౌదీ అరేబియాకో పారిపోవడం ఖాయం. అదైతే పక్క. ఎందుకంటే పాకిస్తాన్లో 10 రూపాయలు కన్నా డబ్బులు సంపాదించుకున్నారనుకో, వాళ్ళు పాకిస్తాన్లో ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏమన్నాడా, ఏం లేదు, తినేదానికే రొట్టికే లేదు. వీళ్ళ దగ్గర 10 రూపాయలు డబ్బులు ఉండిందంటే పక్కన వాళ్ళు వచ్చిపడి వాళ్ళు పెరగతింటారు ఇళ్ళదంతా కూడా. అందుకని చెప్పి భయపడిపోయి మూటాముల్లి చదువుకొని ఏడికన్నా వెళ్ళిపోతారు. అది కథ అయితే అర్థమవుతుందా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అదే
అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.